రష్యా పైన మొన్న జరిగినటువంటి డ్రోన్ అటాక్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే డౌట్ అందరికి కూడా కలుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధమే నడుస్తుంది. అది ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను కానీ మూడో ప్రపంచ యుద్ధమే నడుస్తుంది. ఎందుకంటే మొన్న జరిపినటువంటి ఈ యుక్రెయిన్ జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో రష్యా పైన, ఇది ఆషామాషి దాడి అన్నది ఇది కాదు. యుక్రెయిన్ వచ్చేసి రష్యాలో దాదాపుగా 6000 కిలోమీటర్ల భూభాగం లోపలికి వెళ్ళి మరి, అంటే వాళ్ళ యొక్క ట్రక్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ట్రక్స్ని మొత్తం కూడా రష్యా లోపలికి చాలా రోజులుగా వాళ్ళు క్రమక్రమంగా రష్యా లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంచడం అయితే జరిగింది. ఉంచిన తర్వాత ఒకేసారి ఈ డ్రోన్ అటాక్ అన్నది వాళ్ళు చాలా దూరంగా ఉండి ఈ డ్రోన్ అటాక్స్ అన్నవి చాలా పక్కా ప్లానింగ్ తోటి వాళ్ళు జరపడం అయితే జరిగింది. అయితే డ్రోన్ అటాక్స్ వెనకాల ఉక్రెయిన్ ఒకటే లేదు, ఉక్రెయిన్కి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు ముఖ్యంగా అమెరికా అయితే ఏంటి, జర్మనీ అయితే ఏంటి, బ్రిటన్ అయితే ఏంటి, అదేవిధంగా నాటోలో ఉండేటటువంటి దేశాలన్నీ కూడా దాదాపుగా ఉక్రెయిన్కి డైరెక్ట్గానే సహాయం అన్నది చేస్తున్నాయి. అయితే రష్యా పైన జరిగినటువంటి ఆ దాడి వల్ల రష్యాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎయిర్ బేస్లోని యుద్ధ విమానాలన్నీ కూడా దెబ్బతినడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి డైరెక్ట్గా దారి తీసేటటువంటి పరిణామాలే. మరి డైరెక్ట్గా ఒకవేళ రష్యా యుక్రెయిన్ పైన అణుదాడికి ఒకవేళ దిగితే ప్రపంచం యొక్క రూపురేఖలే మారిపోయేటటువంటి అవకాశాలన్నీ ఉంటాయి. నిజానికి యుద్ధాలంటే అంత ఆషామాషి వ్యవహారం అన్నది ఇది కాదు. ఇప్పుడు రష్యాకి ముందుండేటటువంటి ప్లాన్ ఏంటిదంటే యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అన్నది ఇప్పుడు రష్యా పైన అయితే ఉంది. ఎందుకంటే రష్యా భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి మరి వాళ్ళు దాదాపుగా 6000 కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి కూడా వాళ్ళు డ్రోన్ అటాక్స్ చేశారంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఇప్పుడు యుక్రెయిన్ ఎలాగైనా సరే కట్టడి చేయాలని చెప్పేసి పుతిన్ భావిస్తున్నాడు. అయితే అందులో భాగంగానే ఒకే దెబ్బకు యుక్రెయిన్ని చెక్ పెట్టాలి అనుకుంటే పుతిన్ దగ్గర ఉండేటటువంటి అస్త్రం ఏంటిదంటే న్యూక్లియర్ అటాక్. అయితే ఒకవేళ న్యూక్లియర్ అటాక్ ఒకవేళ జరిపినట్లయితే యుక్రెయిన్ పూర్తిగా నాశనం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో మరి ఇన్ని రోజులుగా యుక్రెయిన్కి ఫండింగ్ చేస్తున్నటువంటి దేశాలు అలాగే కూర్చుంటాయా అన్న సందేహం అన్నది ఏర్పడుతుంది. సో ఇన్ని రోజులుగా యుక్రెయిన్కి ఫండింగ్ చేస్తున్నటువంటి దేశాలు అప్పుడు రష్యా పైన దాడి చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి రష్యాకి సపోర్ట్గా ఏ దేశం కూడా డైరెక్ట్గా ముందుకు రాకపోయినప్పటికీ కూడా ఒకవేళ పరిస్థితి శృతి మించినప్పుడు రష్యాకి కూడా సపోర్ట్గా కొన్ని దేశాలు నిలబడేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో తద్వారా ప్రపంచం మొత్తం ఇది వినాశానికి దారి తీసేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే దీని అంతటికీ ఆద్యుడు ఎవరంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జోకర్ గారిని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఒకవైపున శాంతి చర్చలు జరుగుతూ ఉంటే ఇంకో పక్కన రష్యా పైన డ్రోన్ అటాక్ తోటి రష్యాని గెలికినంత పని చేశాడు జెలెన్స్కీ. అదేవిధంగా దీని యొక్క ప్లానింగ్ అన్నది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇది బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పటి నుండే దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఉక్రెయిన్కి ఇప్పటి వరకు ఏ దేశాలు ఎంత మేర ఆర్థికంగా సైనిక పరంగా సపోర్ట్ చేశా కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఉక్రెయిన్కు అత్యధికంగా మద్దతు ఇచ్చినటువంటి దేశాలు వాటి యొక్క వివరాలను మనం ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తం పిక్చర్ తెలిసిపోతుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు యుక్రెయిన్కి భారీగా సైనిక ఆర్థిక సహాయాన్ని అందించాయి. అయితే దీని యొక్క విలువ అన్నది కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. అదేవిధంగా ఆయా దేశాల్లో కూడా దీనికి వ్యతిరేకత కూడా వస్తుంది. ఆ యుద్ధానికి సంబంధించి అంత మొత్తంలో యుక్రెయిన్కి ఇవ్వడం వల్ల ఆయా దేశాలు కూడా ఆర్థికంగా క్రమేణా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యుఎస్ఏ నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి $75 బిలియన్ పైగా సహాయం యుక్రెయిన్కు అందింది. ఇందులో $46 బిలియన్ విలువైన సైనిక సహాయం అనేది ఉంది.
అదేవిధంగా జర్మనీ 2వ స్థానంలో ఉంది. బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ 3వ స్థానంలో ఉంది. యూకే సుమారు 0.55% తమ యొక్క జీడిపిను ఉక్రెయిన్కు సాయంగా ఇప్పటి వరకు అందించింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ EU మొత్తం కలిపి దాదాపుగా $93 బిలియన్ పైగా సహాయం ఉక్రెయిన్కు అందించింది. అండ్ వీటితో పాటు జపాన్, కెనడా, దక్షిణ కొరియా ఇవి కూడా ముఖ్యమైన మద్దతుదారులుగా నిలుస్తున్నాయి ఉక్రెయిన్కి. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని అనుకుంటున్నారు, ఇంకా రాలేదనుకుంటున్నారు. నిజానికి మనం 3వ ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది ప్రపంచంలో. ఎప్పటి నుండి అయితే ఉక్రెయిన్కి అన్ని దేశాలు కూడా సహాయ సహకారాలు అయితే అందిస్తూ అయితే ఉన్నాయో అప్పటి నుండి 3వ ప్రపంచ యుద్ధం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఇది ముదిరి ప్రమాదకరంగా మారేటటువంటి పరిస్థితి అన్నది వచ్చింది. దీనికి కారణం కూడా ఉక్రెయినే. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి ఇంకోవైపు రష్యా పైన దాడికి వెళ్ళడంతో ఇప్పుడు శాంతిస్తాయి అనుకున్నటువంటి దేశాలు ఇంకా కొట్టుకునేటటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాయి. అంతేకాకుండా జర్మనీ ముఖ్యంగా యుక్రెయిన్కు ఇంకా సైనిక సహకారాలని అందించబోతుంది. అండ్ బ్రిటన్ కూడా డైరెక్ట్గానే ఉక్రెయిన్కి సైనిక సహకారాలు, అదేవిధంగా లక్షల్లో రూపాయలు యుద్ధ విమానాలు కానీ డ్రోన్లను కూడా తయారు చేసిస్తామని చెప్పేసి అంటుంది. అయితే ఇప్పుడు పుతిన్ తీసుకోబోయేటటువంటి నిర్ణయం పైననే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఇంకా భీకరంగా జరగబోతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. అయితే పుతిన్కి ముందున్నటువంటి సవాల్ ఏంటిదంటే ఒకవేళ ఉక్రెయిన్ పైన ఈయన అణుదాడి జరిపినట్లయితే ఇతర దేశాలన్నీ కూడా విరుచుకుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ని కలిగి ఉన్నటువంటి దేశం రష్యా కనుక ఒకవేళ రష్యా పైన ఒకవేళ దాడికి అన్ని దేశాలు ఒకవేళ తెగబడితే రష్యా కూడా చూస్తూ ఊరుకోపోదు. దాని యొక్క ఫలితం అన్నది ప్రపంచం మొత్తం అనుభవించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 దేశాల యొక్క గొడవ అన్నది ప్రపంచం యొక్క మెడకు చుట్టుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.